జ్ఞానము అన్నిటికంటే ముత్యముల కంటే బంగారం కంటే విలువైనది శ్రేష్టమైనది కనుక అటువంటి జ్ఞానం లాంటి బైబిల్లో నుంచి నాకు మూడో మాటని ఇచ్చినటువంటి పాస్టర్ గారికి పాస్టమ్మ గారికి అది ఎన్నో వందలండి. ముందు ఒక మాట మీకు నేను ఈ మూడో మాట చెప్పడం ముందు చిన్న మాట చెప్పాలని ఆశపడుతున్నాను. అది ఏంటంటే అండి, యేసుప్రభువు గారు పలికిన 7 మాటలు కూడా ఏదో ఆయన బాధలో ఉన్నాడు అనుకుంటారు కానీ, బాధలో పలికడంటారు అనుకుంటారు కానీ 7 మాటలు కూడా ఆయన మనం ఇలా జీవించాలి అని చెప్పే విధంగా ఉంటాం. ఫస్ట్ మాట దేవుని గారు చాలా బాగా వివరించారు. అది నిన్ను హింసించు వారిని తండ్రి వీరు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక క్షమించమని మనలోని తండ్రి ఇతరుల కొరకు ప్రార్థించాలి అనే విధంగా అది దేవుడు మనకు నేర్పించాడు. రెండో మాట ఏంటంటే అండి, రెండో మాట నిన్ను ఆపదలో ఉన్నవారు నిన్ను చనిపోయే ముందు కూడా నేను క్షమాపణ అడిగితే వారిని క్షమించాలని చెప్పి రెండో మాట జాన్ గారు వివరించారు. ఇప్పుడు మూడో మాట నేను వివరించాలని ఆశపడుతున్నాను. మూడో మాట ఒకసారి చదువుతున్నాం. మూడో మాట ఒకసారి చదువుతాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచినట్టు చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడును అని తన తల్లితో చెప్పాను. తరువాత శిష్యుడు చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. ఈ మాట యేసుప్రభువు గారు శిలువలోని చివరిగా చనిపోతున్న ముందు పలికిన మాట అండి. ఇందులో ఈ మాట చెప్పే ముందు ఈయన లోకంలో ఎవరన్నా చనిపోతున్నాం అనేసరికి కుమారుడికి కుమార్తెలకి ఇంకా నా ఆస్తి నీకే ఇంకా ఇచ్చేస్తున్నాను అని బాధ్యతలు అప్పగిస్తారు. కానీ ఇక్కడ శిలువ మీద పలుకుతున్నప్పుడు యేసుప్రభువు వారు ఏ సిచ్యువేషన్లో పలుకుతున్నారంటే ఆ సిచ్యువేషన్లో అసలు ఆయన పలకాల్సిన మాట కాదండి. ఆయన చనిపోబోతున్నాడు అనే ముందు ఎవరన్నా చాలా కొడా దెబ్బలకి ఆ ముళ్ళ కిరటాలకి వేసిన మూడు మేకులకి అసలు ఆ మాట రాదు ఆయన. మరి అంతలాగా ఆ మాట అక్కడ చెప్తున్నారు. ఈ లోపల ఇప్పుడు ఆయన యేసు తన తల్లిని చూసి తల్లిని తాను ప్రేమించిన శిష్యుడి దగ్గర నిలిచి, ఇదిగో నీ కుమారుడు అని ఆయనతో పలికాను. అది యోహాను చూసి ఆయన చెప్తున్నారండి. యోహాను ఇప్పుడు ఆయన దగ్గర ఆయన బతుకున్నప్పుడు ఆయన దగ్గర ఉన్న 11 మంది శిష్యులు కూడా 11 మందిలోనే ఒక శిష్యుడు తోమ పారిపోవడం జరుగుతుందండి. మిగతా వారు కూడా పారిపోయాడు. ఈ యోహాను అనేవాడు మరి అతన్ని యేసుప్రభువు వారిని ప్రేమించి అక్కడ నిలిచి ఉండడం వల్ల ఆయన బాధ్యతగా ఉంటున్నాడని చెప్పి తన తల్లిని తన తల్లిని అప్పగిస్తున్నాడు. ఈ రోజుల్లోని మనం ఎవరైనప్పుడు మన తల్లిని ఈ రోజు జనరేషన్ చిన్నప్పుడు జనరేషన్ అయితే తల్లిదండ్రులు ఏమైనా మాట అంటే అందరూ తల్లి బిడ్డలో అలా ఉంచుకునేవారు, మాట ఆలకించేవారు, చెప్పేది చేసేవారు. ఈ రోజుల్లో ఎలాగైపోయిందంటే తల్లి ఏమైనా మాట అంటే చాలు, నాకు తెలుసులే, మేము చూసుకుంటాం, మాకు తెలుసు అని చెప్తారు, రెక్కలేసుకొని చెప్తారు. ఇలా రెక్కలేసుకొని చెప్తారు. చాలామంది ఇప్పుడు బయట చూస్తాం, చాలామంది జనరేషన్ ఎలా తయారైపోయిందంటే బైకుల మీద అదొక రకమైన క్రాఫ్లు వేసుకోవడం, జీన్ ప్యాంట్స్ యూనిఫామ్ ప్యాంట్లు వేసుకోవడం, ఇంకా తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులతో చేస్తారు తిరగడం. ఇంకా తల్లిదండ్రులు ఏమన్నా అంటే నేను చనిపోతాం లేదంటే బయటకు వెళ్ళిపోతాం ఇలాగన్నా. ఇంకా వాళ్ళు భయపడి ఇంకా వాళ్ళు ఏమంటలేదు. కానీ ఇక శిలువ మీద పలికిన యేసుప్రభువు వారి మాట మనకి ఒక బాధ్యతను తెలియజేస్తుంది. అయితే మనకి బాధ్యతను తెలియజేస్తుంది. నేను ఏది కూడా రాసుకొని రాలేదు, అంత దేవుడికి జ్ఞానం బట్టి చెప్పాలని ఆశపడుతున్నాను. ఆయన బాధ్యతను తెలియజేస్తుంది. అయితే మనం చూసుకున్నప్పుడైతే మనం చాలామంది ఏం చేస్తారంటే
తల్లి ఇప్పుడున్న జనరేషన్ చాలా మంది తల్లిదండ్రులు ఏమన్నా అంటే చిన్న మాట అంటే కోపడవాడు. ఇప్పుడు చాలా మంది చూస్తున్నారు తల్లి కని 9 నెలల గర్భంలో మోసి డెలివరీ వచ్చే టైంకి చాలా బాధపడతారు, చాలా నిప్పులు పడతారు. ఆవిడ నాన్న ఛాయ్ దాకా వెళ్ళిపోయి ఇంకా కుమార్తెకి కానీ కుమారుడికి కానీ జన్మనిచ్చి ఆవిడ చావు అంచెల దాకా వెళ్ళిపోయి కుమారుడికి జన్మనిచ్చి ఆవిడ చచ్చి బతికినట్టే ఉంటుంది. అలాగా అక్కడితో అయిపోయిందా అంటే కాదు. మళ్ళీ ఆవిడ ఆ కుమారుడికి మంచి చెడ్డలు చూడాలి, కుమార్తెకి మంచి చెడ్డలు చూడాలి, వాడు పెళ్ళి అయ్యేదాకా వాళ్ళు మంచి చెడ్డలు చూసుకుంటూ రావాలి. ఇవన్నీ ఈ పెంచిన తల్లిదండ్రులకి తెలుస్తుందా, కుమార్తెకి తెలుస్తుందా అంటే తెలియదండి. వాళ్ళు పక్కన పెట్టేసి నా తల్లి నన్ను చూసుకుంటుంది, నా తండ్రి నన్ను చూసుకుంటాడు అని ఒక కేర్లెస్గా జలసాగా తిరుగుతారు. వీరు ఈ తల్లిదండ్రులు చేసిన ఆ పని, వాళ్ళు ఇచ్చిన జన్మను బట్టి వారు ఆ రుణం ఎలా తీర్చుకోవాలా అని ఆలోచించరు. కానీ వారిని తల్లిదండ్రులు చేసే తప్పు ఏంటంటే మొట్టమొదటిగా వాళ్ళు ఆ తల్లికి కుమారుడికి కానీ ముందుగా ఏం చేస్తారంటే గారం ఇచ్చేస్తారండి. ఆ గారం ఏమవుతుందంటే అదే వారికి గురైపోతుంది. ఒకరు గారం ఇస్తే ఒకరు ప్రేమిస్తారు, ఒకరు ప్రేమిస్తే ఒక గారం ఇవ్వాలి. అలాగైతేనే బిడ్డలు సరి అవుతారు. మరీ గారం ఇవ్వకూడదు, మరి ఇచ్చేయకూడదు. దానివల్ల కుమార్తెలు పాడైపోతారు, వాళ్ళ జీవితాలు కూడా నాశనం అయిపోతాయి. ఇప్పుడు చాలామంది బయట అదే కాదు జరుగుతుంది. ఇప్పుడు జనరేషన్ అంతా కూడా ఇప్పుడు బిడ్డలో ఏమనంటే పాడిపోతారని చనిపోతారని వారు చాలా ఇదిగా రెక్లెస్గా తిరుగుతున్నారు. అయితే ఈ మూడో మాట ఏం తెలియజేస్తుందంటే బాధ్యతను తెలియజేస్తుంది. ఈ బాధ్యత అనేది ఆయన అసలు సిలువ మీద పలికిన మూడవ మాట. మీకు ఈ మూడో మాటని వివరించాలని ఆశపడుతున్నాను. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, సర్వోన్నతుడా, మహోన్నతుడా, సర్వాధికారి తండ్రి, సర్వశక్తి దేవ ప్రభావ, మీకు నాకు స్తోత్రాలు తండ్రి ప్రభావ. ఇచ్చిన ఈ మూడో మాటను బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభావ. ఇచ్చిన తండ్రి నేను ప్రభు మీ జ్ఞానాన్ని బట్టి మాట్లాడినందుకు మీకు వందనాలు తండ్రి ప్రభావ. మీరు ఇద్దరు మాట్లాడించినందుకు వందనాలు తండ్రి ప్రభావ. తండ్రి విత్తన వాక్యాన్ని తండ్రి మాటలు తండ్రి ప్రభావ మీరు నాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. విత్తన వాక్యాన్ని తండ్రి 30 గంటలుగా 60 గంటలుగా 100 గంటలుగా మాలో పరివర్తన చేయమని, సహాయం చేయమని, కృప చూపించమని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వేసే మన ప్రార్థన స్తోత్రం.